శుభదం అప్రాకృతాక్షరరూపం అనంతుని లీలా విభవం. శ్రీవైకుంఠం శ్రీమన్నారాయణుడి పాలనలో ఉండేటువంటి దేశాలు రెండు. ఒకటి బ్రహ్మగారు ఉండే సత్యలోకం దగ్గర నుంచి మన తర్వాత ఉండేటువంటి పాతాళలోకం వరకు ఉండే లోకాలన్నీ కలిపి వీటికి లీలా విభూతి అని పేరు. అంటే భగవాను యొక్క ఆట కోసరంగా, ఆయన ఆనందించడం కోసరంగా ఏర్పడిన లోకాలు. ఇక ఊర్ధ్వలోకాలు అనబడేటువంటి ఊర్ధ్వలోకం అనబడేటువంటి పరమపదం, దానికే శ్రీవైకుంఠము అని పేరు. ఆ పరమపదంలో ఉండేటువంటి స్వామి పరవాసుదేవుడు. ఈ మనం చూచేటువంటి మనకు పరిదృశ్యమానమైనటువంటి, అంతేకాక సత్యలోకం దాకా ఉండే ఈ లోకాలన్నీ ఒక వంతైతే ఆ పరమపదం 3 వంతులుట. దానికే త్రిపాద్ విభూతి అని పేరు. దీనికి ఏకపాద్ విభూతి అని పేరు. అయితే ఆ పరమపదానికి ఉండేటువంటి వైకుంఠం అనే పేరుతోటి ఈ లోకంలో మన భూమండలంలో ఒక దివ్యక్షేత్రం ఉన్నది. అంటే పరమపదనాథుడు వైకుంఠనాథుడు వైకుంఠాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఒక వైకుంఠాన్ని తయారు చేసుకుని వేంచేసి ఉన్నాడా అన్నట్టుగా ఈ క్షేత్రంలో స్వామి వేంచేసి ఉంటాడు. తిరువైకుంఠ క్షేత్రం. నవ తిరుపతులలో ఒకటి శ్రీవైకుంఠం. తిరునల్వేలి నుంచి ఆళ్వార్ తిరునగరి వెళ్లే మార్గంలో ముందుగా మనకు కనిపించేది ఈ శ్రీవైకుంఠం. అసలు ఇక్కడ నుంచే నవ తిరుపతుల యాత్ర ప్రారంభమవుతుంది. పచ్చని పంట పొలాలతో, తామ్రపర్ణి నదీ కాలువలతో, చెరువులతో అందంగా కనిపించే ఈ క్షేత్రం సాక్షాత్తు శ్రీవైకుంఠమే అనే భావనతో కీర్తించే ఈ స్తోత్రం వినండి. శ్రీవైకుంఠపురీ పృతోస్తు సరసా శ్రీ తామ్రపర్ణీ తటే యుక్తే చంద్రవిమాన మధ్య నిలయో వైకుంఠనాథ ప్రభు ప్రకాశ స్థితిరాశ్రితః ప్రియతమా ఈ క్షేత్ర స్వామికి వైకుంఠనాథన్ అని పేరు. ఉత్సవమూర్తిని కళ్ళపిరాన్ అని అంటారు. అమ్మవారు వైకుంఠవల్లి. తామ్రపర్ణి నదీ తీరంలో పృథుతీర్థ సమీపాన చంద్ర విమానం మధ్య నిలుచొని భక్తులను అనుగ్రహిస్తున్నాడు స్వామి. పృథు చక్రవర్తికి ఇంద్రుడికి ప్రత్యక్షమైన ఈ స్వామిని నమ్మాళ్వార్లు కీర్తించారు. ఇక్కడ వైకుంఠనాథుడు నిలుచొని ఉంటే ఆయన వెనుక ఆదిశేషుడు తన పడగ విప్పి నిలుచున్నాడు. స్వామివారి చేతిలో గద ఉంటుంది. మనం ఇక్కడో అద్భుతమైన విషయాన్ని చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం ఉత్తరాయణంలో ఒకనాడు, దక్షిణాయనంలో ఒకనాడు సూర్యకిరణాలు నేరుగా వచ్చి స్వామివారి మీద పడతాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకప్పటి ప్రళయకాలంలో బ్రహ్మగారు నిద్రపోతుంటే సోమకాసురుడు అనేవాడు వేదాలను దొంగిలించాడు. వేదాలు బ్రహ్మగారికి నేత్రాల వంటివి. కొంతకాలానికి బ్రహ్మ నిద్ర నుంచి లేచి చూసుకుంటే ఏముంది, వేదాలు కనిపించలేదు. దాంతో ఏం చెయ్యాలో తెలియక శ్రీహరిని గురించి తపస్సు చెయ్యాలనుకున్నాడు. అయితే ఎక్కడ తపస్సు చెయ్యాలి, అందుకని మంచి చోటు చూసిరా అని తన చేతిలో ఉండే దండాన్ని ఒక బ్రహ్మచారిగా మార్చి పంపించాడు.
ఆ బ్రహ్మచారి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ జయంతిపురి అనే చోట ఒక అప్సర స్త్రీని చూచి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ ప్రేమలో పడిన అతడు చతుర్ముఖుని మాటే మరచిపోయాడు. ఎంతకీ బ్రహ్మచారి రాకపోయేసరికి ఇక లాభం లేదని విధాత తన చేతిలో ఉండే కమండలాన్ని ఒక స్త్రీగా మార్చి తపస్సుకు అనువైన చోటును వెతికిరమ్మని పంపించాడు. అలా బయలుదేరిన ఆ పడతి అన్ని ప్రదేశాలు చూసి చివరికి ఈ శ్రీవైకుంఠ క్షేత్రం వచ్చి ఇక్కడ ఉండే పచ్చని పొలాలు, తోటలు, చల్లని మలయమారుతం ఇవన్నీ చూసి ఇక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకోవచ్చును అని అనుకుని ఆ మాటే విధాతకు చెప్పింది. బ్రహ్మగారు కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నదని తన కమండలోదకంతో స్నానం చేసి తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి అతడి తపస్సు ఫలించి మధుసూదనుడు ప్రత్యక్షమయ్యాడు. సోమకాసురుణ్ణి చంపి వేదాలను తెచ్చి ఇచ్చాడు. ఇలా బ్రహ్మగారి ప్రార్థన మీద భగవానుడు శ్రీవైకుంఠం నుంచి దిగివచ్చాడు గనుక దీనికి శ్రీవైకుంఠం అనే పేరొచ్చింది. ఇక ఉత్సవమూర్తికి కళ్ళపిరాన్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఈ శ్రీవైకుంఠంలో కాలదూషణుడు అనే గజదొంగ ఒకడుండేవాడు. వాడు రోజూ రాత్రిపూట దొంగతనాలకు వెళ్లేటప్పుడల్లా శ్రీవైకుంఠనాథుణ్ణి సేవించి తాను చేయబోయే దొంగతనం సఫలం కావాలని, అలా జరిగితే తాను దొంగతనం చేసిన దానిలో సగం సమర్పిస్తానని మొక్కుకునేవాడు. అతడు అనుకున్నట్టుగానే జరిగేది. సగభాగం స్వామికి సమర్పించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు కాలదూషణుడు రాజభవనంలో దొంగతనం చేయబోయాడు. వెళ్లే ముందు యథాప్రకారం స్వామికి మొక్కుకునే బయలుదేరాడు. అయితే ఈ మాటు వాడి ప్రయత్నం ఫలించలేదు. దొంగతనం చేయబోతుంటే రాజభటులు మేల్కొని దొంగలను పట్టుకోబోయారు. కాలదూషణుడు తప్పించుకున్నా వాడి పరివారంలో చాలామంది పట్టుబడిపోయారు. దాంతో కాలదూషణుడికి చాలా విచారం కలిగింది. రాజభటులకు దొరికిన తన వారు కఠిన శిక్షలకు గురి కావచ్చు. వారిలో కొందరు తన ఆచూకి రాజభటులకు చెప్పవచ్చు. అలా చెబితే తాను కూడా రాజభటులకు దొరికిపోతాడు. ఈ గండం నుంచి తప్పించుకునేదెలా అని ఆలోచించి, ఇంతకాలం రాజభటులకు దొరక్కుండా నన్ను రక్షించిన శ్రీవైకుంఠనాథుడే ఇప్పుడు కూడా రక్షించాలి అని అనుకుని ఆలయానికి వెళ్లి నువ్వే నన్ను రక్షించాలి అని వేడుకొన్నాడు. అతని వేడుకోలుతో వైకుంఠనాథుని మనస్సు కరిగిపోయింది. నీకేం భయం లేదులే అని దొంగని ఓదార్చి తాను నేరుగా కాలదూషణుడి రూపంలో బయలుదేరి కావాలనే రాజభటుల చేతికి చిక్కాడు. భటులు ఈ కపటి దొంగను రాజుగారి ముందుకు తీసుకుని వచ్చారు. రాజు మాయా కాలదూషణుడితో, నువ్వు దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? ఇది తప్పు కాదా అని అడిగాడు. అవును, నిజమే, కాని నేను జీవించడం కోసమే ఈ దొంగతనాలు చేస్తున్నాను అని అన్నాడు కాలదూషణుడు. రాజన్నాడు కదా, జీవించడం కోసం ఇలాంటి పాపపు పని చెయ్యాలా? ఆ మాట విని కాలదూషణుడు, నిజమే, నా పాపం సంగతి అలా ఉంచండి, ముందు మీరెన్ని పాపాలు చేస్తున్నారో ఆలోచించండి. ధర్మబద్ధంగా రాజ్యాన్ని మీరు పాలిస్తే ఇలా దొంగతనాలు చేయవలసిన పని ఎవరికి మాత్రం ఉంటుంది? నువ్వు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయడం లేదు. చెబుతాను విను. ధనానికి దాయాదులు అంటే అన్నదమ్ములు నలుగురు. వారు ధర్మము, అగ్ని, రాజు, దొంగ. ఇందులో మొదటివాణ్ణి అంటే ధర్మాన్ని అవమానిస్తే తక్కిన నలుగురికి కోపం వస్తుంది. ఇది తెలుసుకో. అంతేకాదు, మనం సంపాదించిన ధనాన్ని 4 భాగాలు చెయ్యాలి. అందులో ఒక భాగం తన కుటుంబ పోషణకు వినియోగించాలి, మరొక భాగం దైవ కార్యాలకు వినియోగించాలి, ఇంకొక భాగం బీద సాదలకి, యాచకులకి వినియోగించాలి. తక్కినది రాబోయే కాలానికి దాచాలి. కాని నువ్వు ధర్మకార్యాలకి వినియోగించకుండా అంతా నీ సుఖం కోసం ఖర్చు చేసేస్తున్నావు. అందుకే ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి. నీ ధనంతో నువ్వు చెయ్యలేని పనిని నేను చేస్తున్నాను అని నిర్భయంగా చెప్పాడు. దాంతో రాజుకి జ్ఞానోదయమయ్యింది. ఈతడెవరో మహానుభావునిలా ఉన్నాడు అని అనుకుని, నిజంగా నువ్వెవరో చెప్పు అని అన్నాడు. రాజు ప్రార్థించిన మీదట భగవానుడు కాలదూషణ రూపాన్ని విడచి తన నిజరూపంతో సాక్షాత్కరించాడు. రాజు పరమానంద భరితుడై స్వామిని సేవించి
తన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించాడు. చూశారా, నిశ్చలమైన భక్తిగల ఒక దొంగ తాను భగవంతుణ్ణి దర్శించడమే కాదు, వీసం కూడా పుణ్యం చెయ్యని మహారాజుకు కూడా స్వామి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. సరే, ఇలా చోరుని వేషంలో భగవానుడు సాక్షాత్కరించడం చేత ఆయనకు చోరనాథుడు అనే పేరొచ్చింది. అదే తమిళంలో కళ్ళపిరాన్ అని అయ్యింది. ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం పాలతో అభిషేకం జరుగుతుంది. దీనికి కూడా ఒక కారణమున్నది. మొదట బ్రహ్మగారు కట్టించిన ఆలయం కొంతకాలానికి శిథిలమైపోయింది. దానిమీద పుట్టలు మొలచాయి. అక్కడ ఒక పశువుల కాపరి ఆవులను మేపుకుంటూ ఉండేవాడు. వాడి మందలో ఉండే ఒక ఆవు ప్రతిరోజూ ఆ పుట్టపై పాలను విడిచిపెట్టేది. ఇది చూసి పశువుల కాపరి ఆశ్చర్యపడ్డాడు. ఆ విషయాన్ని మహారాజుకు తెలియజేశాడు. ఆ దేశాన్ని పాలించే పాండ్యరాజు మంత్రి పురోహితులతో పుట్ట ఉండే చోటికి వచ్చి జాగ్రత్తగా పుట్టని తవ్వించాడు. దాంతో పుట్టలో ఉండే ఆలయం స్వామివారు బయటపడ్డారు. రాజు చాలా ఆనందించి వైకుంఠనాథుని ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఆవు పాలను అభిషేకం చెయ్యడం గమనించాడు కనుక అప్పటి నుండి ప్రతినిత్యం క్షీరాభిషేకాన్ని చేస్తూ వచ్చాడు. అదే నేటికీ కొనసాగుతూ ఉంది. ఆకాశాన్నంటే మేడలతో మిద్దెలతో సౌభాగ్యవంతమైన తిరుప్పుళింగుడి దివ్యదేశంలో వేంచేసి ఉన్న నీవు శ్రీవైకుంఠంలో నిలబడి ఉన్నావే. ఓ దేవా, ఈ లోకులందరూ నిన్ను సేవించి వారి శక్తికి తగినట్లు నిన్ను స్తోత్రం చేస్తారు. ఒక్కసారి లేచి కూర్చొని మాకు దర్శనం అనుగ్రహించు అని అంటూ పాడిన ఈ పాశురం వినండి. எங்கள் கண்முகப்பே உலகர்களெல்லாம் இணையடி தொழுதெழுஞ்சி தங்கள் அன்பார தமுது சொல்வனத்தால் தலத்தர சிறந்து பூசிப்ப தெங்கள் சேர்மாட திருப்புழுங்குடியாய் திருவைகுந்த துள்ளாய் தேவா எங்கண்மார் ஞான திரளும் ஒரு நாள் இருந்திடாய் வீத்திடங்கொண்டே. తిరువర గుణమంగై. స్వామి కొన్ని క్షేత్రాల్లో శయన తిరుక్కోలం అంటే శయనించినటువంటి భంగిమ, ఆ శయన భంగిమలో ఉంటాడు. మరికొన్ని క్షేత్రాల్లో వీత్తిరుంద తిరుక్కోలం అంటే కూర్చున్నటువంటి భంగిమ. మరికొన్ని క్షేత్రాల్లో నిన్న తిరుక్కోలం అంటే నించున్నటువంటి సేవ. భగవానుడు కూర్చుంటే కూర్చోవాలి, నించుంటే నించోవాలి, పడుక్కుంటే పడుక్కోవాలి. ఈ మూడు రకాలుగా ఏదో రకంగా మనకి క్షేత్రాల్లో దర్శనం ఇస్తూ ఉంటాడు. ఎందుకు దర్శనం ఇస్తాడట ఇలాగా? ఆయనకి బాగా ఆకలి ఎక్కువట. ఆకలి ఎక్కువ అవడం చేతనేమో కృష్ణావతారంలో అందరిళ్లలోనూ ప్రవేశించి వెన్న, పాలు, పెరుగు ఇవన్నీ స్వీకరించాడు ఆయన. వాటితోటి కాదు ఆయన ఆకలి తీరేది, మనందరినీ పుచ్చుకుంటే ఆయనకి ఆకలి తీరుతుంది. ఆయన్ని పుచ్చుకోవాలంటే మనకి కూడా ఆకలి బాగా కలగాలి. ఆకలి ఆరోగ్యానికి మంచి లక్షణం కనుక మనకు ఆకలి కలగాలి. ఆ ఆకలి కలిగేంత వరకు ఆయన ఎదురు చూస్తాడు. మనకు ఆకలి అయితే ఏం చేస్తాం? కాసేపు తిరుగుతాం, నించుంటాం, కూర్చుంటాం, పడుక్కుంటాం, నానా అవస్థలు పడతాం. భగవానుడు కూడా మన పుచ్చుకోవాలి అనేటువంటి ఆశతోటి ఇన్ని తిప్పలు పడుతున్నాడట. కాసేపు నించున్నాడు, మనం వస్తావేమో, సేవిస్తావేమో, ఆశ్రయిస్తావేమో, ఉన్నడికీడ్ అమర్ందు పుహుందేని, నీ పాదపద్మాల క్రింద చేరి ప్రవేశించి నేను చేరి ఉంటాను అని అంటావేమో అని రాలేదు. ఇక లాభం లేదని వెళ్ళి కొన్ని చోట కూర్చున్నాడు. సరే స్థిమితంగా కూర్చున్నాడు కదా, ఇవాళ కాకపోతే రేపు వెళ్ళొచ్చు అని మనం ఆలస్యం చేస్తే ఇక లాభం లేదు. ఇతని కోసం మనం కూర్చుని ఉంటే నడుం లాగుతుంది, కాసేపు శయనిద్దాం అని అనుకుని మరి కొన్ని చోట్లకు వెళ్ళి పడుక్కున్నాడట, శయనించాడట. మనకి కూడా ఆకలి కలగాలి. ఆకలి అంటే మనం భగవంతుణ్ణి దర్శిస్తే అది పరభక్తి. ఆ భగవంతుడితోటి కలిసి ఉన్నట్టు భావన కలిగితే అది పరజ్ఞానం.
ఆ భగవంతునితోటి కలిసిన తర్వాత ఈ కలయిక విడిపోతుందేమో, విశ్లేషం కలుగుతుందేమో అనేటువంటి స్థితి పరమభక్తి. అటువంటి పరమభక్తి రూపమైన అవస్థ మనకు వచ్చేంత వరకు భగవానుడు ఇలాగ దర్శనమిస్తూ ఉంటాడట. కనుకనే గత 2 క్షేత్రాల్లో ఒక క్షేత్రంలో శయనించి ఉంటే మరొక క్షేత్రంలో కూర్చుని ఉన్నాడు, ఈ క్షేత్రంలో నించుని ఉన్నాడు. అటువంటి స్వామిని సేవిద్దాం రండిని ఆహ్వానిస్తున్నారు నమ్మాళ్వార్లు. నవ తిరుపతులలో వరగుణ మంగై ఒకటి. శ్రీవైకుంఠానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రాన్ని ప్రస్తుతం నత్తం అని పిలుస్తారు. వరగుణమంగై అంటే దాదాపు చాలా మందికి తెలియదనే చెప్పాలి. తామ్రపర్ణికి ఉత్తరాన ఉండే ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. విజయకోటి విమానవరస్థితః శఠరిపోత్తమ భవ్యవచ ప్రియః వరగుణాఖ్యలతాయుతో హరిః విజయతే ధరణో విజయాసనః. ఇక్కడ ఉండే పెరుమాళ్లకు విజయాసనర్ అని పేరు. అమ్మవారు వరగుణమంగై నాచ్యార్. అగ్నితీర్థ సమీపంలో విజయకోటి విమానంలో తూర్పుముఖంగా సుఖాసీనుడై స్వామి దర్శనమిస్తారు. ఈ క్షేత్ర మహత్యాన్ని వినండి. పూర్వం రోమశుడు అనే మహర్షి ఉండేవాడు. అతని శిష్యుడు సత్యవంతుడు. ఒకనాడు సత్యవంతుడు ఆకాశగంగలో స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. అలా వచ్చే దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది. చేపలు పట్టేవాడు ఒకడు ఆ సరస్సులో వలను విసరి కొన్ని చేపలని పట్టాడు. అంతటితో సంతోషించకుండా మళ్లీ వలను విసిరాడు. ఈ మారు చేపలకి బదులు ఒక మొసలి వచ్చి పడింది. అది వలలో పడుతూనే బలంగా వలను గుంజి ఎగిరి చేపలవాణ్ణి కరచింది. దాంతో వాడు కాస్త చచ్చి ఊరుకున్నాడు. ఇంతలో దేవలోకం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. ఆ విమానంలో ఈ చేపలవాని ఆత్మ స్వర్గానికి వెళ్ళిపోయింది. వాడి శరీరం పక్షులకు ఆహారమయ్యింది. ఇది అంతా చూసేసరికి సత్యవంతుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్రమానికి రావడంతోనే గురువుగారికి జరిగిందంతా చెప్పి, గురువర్యా, ఆ చేపలు పట్టేవాడికి స్వర్గం ఎలా లభించింది అని అడిగాడు. ఆ మాట విని రోమశముని ఇలా చెప్పసాగాడు. నాయనా, ఈ జాలరి చాలా పాపాలు చేశాడు. కాని అదృష్ట విశేషం వల్ల క్షేత్రంలో జన్మించి తన పాపాలని పోగొట్టుకున్నాడు. ఇతడు పూర్వజన్మలో విదర్భ రాజకుమారుడు. మితిమీరిన సంపదలతో భోగలాలసుడై అనేక దుర్వ్యసనాలకి బానిసయ్యాడు. అతడి స్నేహితులు కూడా అలాంటివారే. అధికార మదంతో వారు చేయని పాపాలంటూ లేవు. ఈ పాపాల కారణంగా వారు అనతి కాలంలోనే చచ్చి నరకానికి వెళ్ళిపోయారు. అయితే ఈ రాకుమారుడు తనకు తెలియకుండానే 1-2 పుణ్యకార్యాలు చేశాడు. అందువల్ల నరకంలో శిక్ష పూర్తయ్యాక ఇక్కడ చేపలు పట్టేవాడుగా పుట్టాడు. ఈ క్షేత్రంలో పుట్టిన కారణంగా వాడి పాపాలన్నీ నశించిపోయాయి. అందువల్ల వాడు దేవలోకం వెళ్ళిపోయాడు. కనుక ఈ క్షేత్రంలో జన్మించడమే సకల పాపనాశనం. ఇక్కడ జన్మిస్తేనే పాపాలు నశిస్తాయంటే ఇక్కడ తపస్సు చేసిన వారికి ఎంతటి ప్రయోజనం కలుగుతుందో తెలుసా? చెబుతాను విను అంటూ చెప్పసాగాడు రోమశుడు. పూర్వం రేవా నదీ తీరంలో వేదవిదుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. నిత్యం భగవానుణ్ణి ఆరాధించేవాడు. తల్లిదండ్రులని గురువులని దైవంగా భావించి పూజించేవాడు. ఈతడి సద్గుణ సంపత్తికి మెచ్చిన శ్రీహరి ప్రత్యక్షమై సహ్యపర్వత ప్రాంతంలో తామ్రపర్ణి నదీ తీరంలో ఉండే
వరగుణమంగై అనే క్షేత్రానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. శ్రీహరి చెప్పినట్లే వేదవిదుడు ఈ వరగుణమంగై క్షేత్రానికి వచ్చి చాలా కాలం తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు విజయాసనుడిగా ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ వేదవిదుని కోరిక మీద ఇక్కడ అర్చామూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. కనుక ఈ క్షేత్రంలో జన్మించిన తపస్సు చేసిన సకల పాపాలు నశిస్తాయి, అనంతమైన పుణ్యం లభిస్తుంది అని రోమశ మహర్షి ఈ క్షేత్ర వైభవాన్ని చెప్పాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్న తిరుప్పుళింగుడి అనే క్షేత్రంలో స్వామి శయనించి ఉన్నాడు. ఈ వరగుణమంగ క్షేత్రంలో కూర్చొని ఉన్నాడు. శ్రీవైకుంఠ క్షేత్రంలో నిలబడి ఉన్నాడు. ఇలా పెరుమాళ్లు ఒకచోట కూర్చొని ఒకచోట నిలబడి మరొక చోట శయనించి ఇలా ఎందుకున్నాడు? ఏదో ఒకే తీరుగా ఉండవచ్చు కదా, ఎప్పుడైనా ఆలోచించారా? చెబుతాను వినండి అన్నారు రోమశ మహర్షి. మనం చాలా కాలంగా భోజనం లేక చాలా ఆకలితో ఉన్నాం అనుకోండి. సరే, ఇంటికి వచ్చాం, ఇక ఆకలి ఆగదు, ఏదో ఒకటి తినేయాలి. కాని ఇంట్లో వంట కాలేదు. ఏం చేస్తాం? వంట అయిందా అని అడుగుతాం. అటూ ఇటూ తిరుగుతాం, కాసేపు నిలబడతాం, ఆ తరువాత నిలబడలేక కూర్చుంటాం, ఆపై వంట అయిన తరువాత లేద్దాంలే అని అక్కడే పడుకుంటాం కదా. అలాగే భగవానుడికి మనలని స్వీకరించాలని ఆశ, ఆ ఆశతో మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనమేమో కొంత సన్నిహితంగా వెళ్ళినా భగవంతుని దగ్గరికి పూర్తిగా వెళ్ళలేకపోతున్నాం. భగవంతుణ్ణి ప్రేమించిన ఆ ప్రేమతో మనకు కావలసినవి ఏవో ఏవో కోరుకుంటున్నాం. అంతే తప్ప స్వామి మాకు నువ్వే కావాలి, నీకంటే వేరు దైవం ఏదీ వద్దు అని కోరుకుంటామా? అలా కోరుకునేంతవరకు స్వామి మన కోసం ఎదురు చూస్తూ అవస్థలు పడుతూ ఉంటాడట. అందుకనే శ్రీవైకుంఠంలో నిలుచున్నాడు. మనం నువ్వే కావాలి అని అడగలేం కదా, అందుకని ఈ వరగుణమంగ క్షేత్రంలో కూర్చొని ఉన్నాడు. అయినా మనం మారలేదు. ఇక లాభం లేదు అనుకొని మనం వచ్చేంతవరకు మన కోసం ఎదురు చూస్తూ ఈ తిరుప్పుళింగుడిలో శయనించి ఉన్నాడు అని సెలవిచ్చారు. ఇదన్న మాట భగవానుడు కూర్చొని నుంచొని శయనించి ఉండడానికి కారణం. కనుక మనం భగవాన్ మాకు నువ్వే కావాలి, ఇంకేమీ వద్దు, వాటి వల్ల వచ్చే కష్టాలు వద్దు అంటూ ప్రార్థించుదామా? ఇదే విషయాన్ని చెబుతూ నమ్మాళ్వార్లు, స్వామి ఈ 3 క్షేత్రాలతో సమానంగా నా హృదయంలో కూడా వేంచేసి ఉన్నావే, లోకమంతా సంతోషించేటట్లు నీ దివ్య రూపాన్ని మాకు చూపరావా అంటూ ఒక అందమైన పాశురంలో ఎలా చెప్పారో వినండి. புளிங்குழிக்கிடந்தி வரகுணமங்கையிறந்தி வைகுந்தத்துள் நின்னி தெளிந்தவன் சிந்தை அகங்கடியாதே என்னையாழ்வா எனக்கருளி நலிந்த சீருலகம் உன்னுடன் வியப்ப நாங்கள் கூத்தாடி நின்னார்ப்ப பழுங்கு நீர் முகிலின் பவளம் போல் கனிவாய் சிவப்ப நீ காணவாராயே.